అది అరుణాచల ఆలయ ప్రాంగణం. ఇద్దరు పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలేశ్వరుడి ఆలయ సన్నిధిలో ఉన్న హుండీపై పడింది. భక్తుల తాకిడి కొంచెం తగ్గింది. ఆలయ పూజారులు సైతం ఎవరి పనులలో వారు ఉన్నారు. సరిగ్గా ఆ టైంలోనే పిల్లలు వెళ్లి హుండీలో ఉన్న డబ్బులను సన్నని రేకుతో లాగటానికి ట్రై చేస్తున్నారు. ఇద్దరం ఇక్కడే ఉంటే పట్టుబడతాం, నువ్వు ఎవరైనా వస్తున్నారేమో చూడు అని చెబుతాడు మొదటి పిల్లవాడు. ఇక రెండో పిల్లవాడు చుట్టూ చూసి, ఒరేయ్, అరుణాచలుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని మనల్ని చూస్తున్నాడ్రా అని అన్నాడు. అప్పుడు ఇద్దరూ దేవుడి ముందు నిలబడి, మా దొంగతనం బయటపడకుండా నువ్వే చూడాలి అని అన్నారు. అందుకు పటిక బెల్లంలో 3వ వంతు ఇస్తాం, ముగ్గురం సమానంగా తీసుకుందాం అని దేవుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఆ రోజు నుంచి వారికిది ఓ సరదాగా మారింది. రోజూ హుండీలోని డబ్బును ఎవరూ లేనప్పుడు తీయటం, పటిక బెల్లాన్ని కొనడం, 3 వాటాలుగా వేసి అరుణాచలుడికి 1 వాటా ఇవ్వటం చేస్తున్నారు. ఆ పిల్లలిద్దరూ పెట్టే పటిక బెల్లం సైతం మాయమైపోయేది. అయితే ఓ రోజు హుండీలో నుంచి డబ్బులు తీస్తుండగా పూజారి చూసేశాడు. అంతే, ఇక ఇద్దరి దొంగలను పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించారు. వీళ్ల వయసు చూస్తే 8 ఏళ్లు, చేసేది దొంగతనం. వీరిని ఎలా శిక్షించాలి అని ఆలోచించిన ఆలయ అధికారి ఇద్దరిని 108 ప్రదక్షిణలు చెయ్యమని, ఇదే శిక్ష అని చెప్పారు. ఇక పిల్లలిద్దరూ ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టారు. ఆలయ పూజారి అధికారి దూరంగా కూర్చొని ఉండగా పిల్లలు అదో ఆటలా ప్రదక్షిణలు చేస్తున్నారు. పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్న వైపు చూసిన ఆలయ పూజారి అధికారి ఒక్కసారిగా తుళ్లిపడ్డారు. ఇద్దరు పిల్లలతో పాటు 3వ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం చూశారు. 3వ పిల్లవాడు మెరిసిపోతూ కనిపించాడు. ఆ 3వ పిల్లవాడు ఇలా కనిపించి అలా మాయమవుతున్నాడు. ఇది గమనించిన ఆలయ అధికారి పిల్లల దగ్గరకు వెళ్లి 3వ పిల్లవాడు ప్రత్యక్షం కాగానే గట్టిగా పట్టేసుకున్నాడు. అప్పుడు 3వ పిల్లవాడు కాంతి రేఖగా మారి గర్భాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. దీంతో ఆలయాధికారి ఇద్దరి పిల్లలను బుజ్జగించి అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు. అప్పుడు ఆ ఇద్దరి పిల్లలు జరిగిందంతా చెప్పి అరుణాచలేశ్వరుడికి తమకి ఉన్న ఒప్పందం చెప్పారు. అంటే శివుడు దొంగ పటిక బెల్లంలో 3వ వంతు తిన్నాడు కదా, అందుకని ఆయన కూడా వచ్చి శిక్షను అనుభవించాడు అన్నమాట. ఇదంతా విన్న ఆలయ అధికారి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయాడు. సాక్షాత్తు ఆ పరమశివుడే 3వ వాటాన్ని పంచుకున్నాడు, అందుకే శిక్ష అనుభవించాడు అని అనుకున్నారు అంతా. అరుణాచలేశ్వరుడు ఓ కాంతి రూపంలో ఉంటాడని, అక్కడ ఉండేది అగ్నిలింగమని పురాణాలు చెబుతున్నాయి. ఆ కొండలపైన ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక కాంతి రూపంలో వచ్చి భక్తుల సమస్యలను ఆ పరమశివుడు తీర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెబుతుంటారు. శివుడు అనుకుని ఉంటే పిల్లలు పూజారికి దొరకకుండా ఉండను. కాని పిల్లలు చేసేది తప్పు అని తెలియజెప్పటం కోసం ఇంత నాటకమాడారని చెబుతుంటారు. ఏదైనా తప్పు చేసినప్పుడు మొదట అది ఆటలా, ఆ తర్వాత వ్యసనంలా మారి తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సంఘటన ద్వారా తన భక్తులకు తెలియచేశాడు శివుడు.